ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 23, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరు తండ్రి సమానం సత్యమైన మెసెంజర్లుగా అవ్వాలి, అంటే సందేశకులుగా అవ్వాలి. అందరికీ ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని ఇవ్వాలి. ప్రశ్న: ఈ రోజుల్లో మనుషుల బుద్ధి రోజంతా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? జవాబు: ఫ్యాషన్ల వైపు. మనుషులను ఆకర్షించేందుకు అనేక రకాలైన ఫ్యాషన్లు చేసుకుంటారు. ఈ ఫ్యాషన్లను సినిమాల నుండే నేర్చుకుంటారు. పార్వతీదేవి కూడా ఇటువంటి ఫ్యాషన్ చేసుకునేదని, రకరకాల కేశాలంకరణ మొదలైనవి చేసుకునేదని భావిస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు ఈ పతిత ప్రపంచంలో ఫ్యాషన్లు చేసుకోరాదు. మిమ్మల్ని నేను సహజ సౌందర్యం గల ప్రపంచంలోకి తీసుకెళ్తాను. అక్కడ ఫ్యాషన్లు చేసుకునే అవసరం ఉండదు. పాట: నీవే తల్లివి తండ్రివి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకొని శ్రేష్టమైన కర్మలే చేయండి. జ్ఞానాన్ని దానం చేసి ధర్మాత్మలుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: ఇది వానప్రస్థ అవస్థ. ఈ అంతిమ ఘడియల్లో పావనమై పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. పావనంగా తయారవ్వాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. వరదానం: పాస్వితానర్గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్టును ప్రాప్తి చేసుకునే సంతుష్టమణి భవ. ఏ పిల్లలైతే తమ స్వయంతో, తమ పురుషార్థం లేక సర్వీస్తో, బ్రాహ్మణ పరివారం యొక్క సంపర్కంతో సదా సంతుష్టంగా ఉంటారో వారిని సంతుష్టమణులు అని అంటారు. సర్వ ఆత్మల సంపర్కంలో స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవడం లేక సర్వులను సంతుష్టపరచడం, ఇందులో ఎవరైతే విజయులుగా అవుతారో వారే విజయమాలలో వస్తారు. పాస్వితానర్గా అయ్యేందుకు అందరి ద్వారా సంతుష్టత పాస్పోర్ట్ లభించాలి. ఈ పాస్పోర్ట్ తీసుకునేందుకు కేవలం సహనం చేసే లేక ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయాలి. స్లోగన్: దయాహృదయులుగా అయ్యి సేవ ద్వారా నిరాశతో ఉన్న మరియు అలసిపోయిన ఆత్మలకు ఆధారం ఇవ్వండి. అవ్యక్త సూచన: జ్వాలారూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. శక్తిశాలి స్మృతి కొరకు సత్యమైన హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యమైన హృదయం కలవారు సెకండ్లో బిందువుగా అయ్యి బిందు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయగలరు. సత్యమైన హృదయం గలవారు సత్యమైన సాహెబ్ను రాజీ చేసుకున్న కారణంగా తండ్రి నుండి విశేషమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారు. దీని ద్వారా సహజంగానే ఒకే సంకల్పంలో స్థితమై జ్వాలారూప స్థితిని అనుభవం చేయగలరు. శక్తిశాలి వైబ్రేషన్లు వ్యాపింపచేయగలరు. సత్యతా శక్తి కారణంగా బుద్ధి కూడా సమయానికి యుక్తియుక్త యథార్థ కార్యాన్ని చేయిస్తుంది. ఏ విధమైన వ్యతిరేక కార్యము జరగదు. అచ్చా, ఓం శాంతి.